మీరేమవుతారు తల్లి? మేమిద్దరం తోటికోడళ్ళం. చెప్పండమ్మా పోలీస్ స్టేషన్కి వచ్చారు. పాప పోయింది, చేతికొచ్చిన పాప పోయింది. తండ్రి హాస్పిటల్లో ఉన్నాడు. ఆమె ఇంట్లో ఉంటుంది. ఆమె పరిస్థితి ఏంది ఇప్పుడు? ఆమె ఏం చేయాలి ఇప్పుడు? ఎవరిని పట్టుకొని ఏం చేయాలి ఆమె? ఎక్కడని పోతుంది? ఎక్కడని పోతుంది? పిల్లని చూడడానికి వద్దా? అక్కడ భర్తను చూడడానికి వద్దా? ఎక్కడికని వెళ్తుంది ఆడది? ఆ? న్యాయం చెయ్యాలి అని పోలీసులకు అనుకుంటే చేస్తారండి. నిన్నటి నుంచి న్యాయం ఏం చేస్తారు చెయ్యండి. ఇప్పుడు ఆమె తల్లికి, ఆ కన్న తల్లికి ఆమె ఏం అడుగుతుందో అది చెయ్యండి. ఆ, ఆమె బాధను ఎలా తీరుస్తారు, ఆమెను ఎలా కనికరిస్తారు అది చూడండి. ఆమె ఏం చెప్తున్నారు మరి పోలీసులు ఏం చెప్తున్నారు? ఆగండి అమ్మా, మా అబ్జర్వేషన్లో తీసుకున్నాం కదా, ఆగండి ఆగండి. 2 రోజుల నుంచి ఆగండి మీదనే ఉన్నారు. ఇంకా అబ్జర్వేషన్ నడుస్తుంది, ఇంకా చూస్తూనే ఉన్నారు. అక్కడ ఆ పరిస్థితి, ఆయన కాలు ఇరిగిపోయి హాస్పిటల్లో ఉన్నాడు. ఆ కన్న తండ్రికి తెలియదు. తన ఏడుపు తను ఏడుస్తుంది. పిల్లగాడికి మొన్ననే జాబ్ వచ్చిందని సంతోషపడితే ఆ అబ్బాయి వచ్చేసిండు. ఇప్పుడు వాళ్ళు ఎలా బతకాలి? నా తప్పేం లేదు, నేను కరెక్ట్ గానే వచ్చాను, వాళ్ళే రాంగ్ రూట్ లో వచ్చారని చెప్పేసి నిందితుడు అంటూ ఉన్నాడు. సరే చూపేయండి, రాంగ్ రూట్ ఉంది కదా, రాంగ్ రూట్ ఉంటే రాంగ్ రూట్లో ఉండే చూపేయండి మీరు. అది రాంగ్ రూటా రైట్ రూటా చూపేయండి మీరే. చూపేయండి. నడుచుకుంటా పోయేటానికి కారు వచ్చి గుద్దడము రైటా రాంగా? అవునా కదా? అంటే వాడు తాగినా తప్పు లేదు, రాంగ్ రూట్లో వచ్చినా తప్పు లేదు, వాడు స్పీడ్ డ్రైవ్ చేసినా తప్పు లేదు, నడుచుకుంటూ పోయేవాడిదే తప్పు. అది నడుచుకుంటూ పోయేవాడు తప్పు. అంటే వీడికి డబ్బు లేదు కదా, వీడు నడుచుకుంటూ పోతున్న వాడు డబ్బు లేదు, వాడు తాగుపోతాడికి డబ్బు ఉంది కదా, వాడిది నడుస్తుంది కదా. ఎట్లాగో ఎవరికైనా దేశం మీద డబ్బు ఉన్నానికి అన్నీ చెల్తాయి. డబ్బు లేడానికి పోలీసులు కూడా న్యాయం చెయ్యలేరు.